హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసును ప్రిపేర్ చేయబోతున్నానండి. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్రై చేశారంటే మీకు చేపల పులుసు అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చేపల పులుసు అనేది ఎంత టేస్టీగా ఉంటుందో చేప ముక్కలు కూడా అంతే టేస్టీగా రావాలంటే నేను చూపించే ఈ సింపుల్ మెథడ్ని ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా వస్తుంది. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 kg చేప ముక్కల్ని తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. వీటిని కొంచెం దూరగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే బాగోదు. కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్, ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇదే టైంలో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలండి. మనకి చేపల పులుసు టేస్ట్ రావడానికి మెయిన్గా చింతపండు రసం అనేది బాగా ఉడకాలి. అప్పుడే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, ఈ చింతపండు రసం బాగా మరుగుతుంది కదా. ఇదే టైంలో మనం ముందుగానే తీసుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి చేపల పులుసు అనేది విరగకుండా వస్తాయి ముక్కలు. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేప ముక్కలు అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. మీరు పదే గంట పెట్టి కలపకూడదు, లేదంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ముక్కలు వేయగానే ఒకసారి గంట పెట్టి ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ చేపల పులుసుని చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేపల పులుసుని ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి, ఫిష్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఫిష్ పీసెస్ చాలా మంచిగా ఉడికిపోయినాయి కదా. చూడండి, గ్రేవీ కూడా మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రేవీ రావాలి అనుకుంటే మీరు చింతపండు రసాన్ని తక్కువగా పోసుకోవాలండి. మరి వాటర్గా పోయకూడదు. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది. కాబట్టి ఈ విధంగా కొంచెంగా పోసుకొని చేసుకోండి. చూడండి, చేప ముక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.
ఈ చేపల పులుసుని వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిపోయినాక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారిపోయినాకంటే కూడా ఇంకా నెక్స్ట్ డే తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా. చూడండి మనకి సూప్ కూడా ఈ విధంగా చిక్కగా ఉండాలి, అప్పుడే మన అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, వాటర్ లేకుండా. చూడండి ఈ విధంగా ఉండాలి గ్రేవీ అనేది, అప్పుడే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చినట్లండి. చూడండి మనకి పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, విరిగిపోకుండా వచ్చింది కదా. చూడండి చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా రైస్లోకి చేపల పులుసు వేసుకొని తినేయడమే. ఇంకా మీరు కూడా ఈ వీడియోని ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి పీస్ అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికింది, మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈవెన్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.